ఓం నమో వెంకటేశాయ. లాస్ట్ వీడియోలో మనం తిరుమల క్షేత్రంలోని 7 కొండల పేర్లు, వాటి వెనుక ఉన్న చరిత్ర గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో పైన లింక్ పెడతాను, చూడండి. ఇక ఈ రోజు ఆ 7 కొండల మీద కొలువై ఉన్న మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అసలైన గొప్పతనం గురించి చెప్పుకోబోతున్నాం. స్వామివారిని ఆపద ముక్కులు వాడా అని ఎందుకు అంటారు? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడుగా ఆయన ఎలా మారారు? భక్తుల కోరిన కోరికలు తీర్చి ఆ వడ్డీ కాసుల వాడి మహిమ ఏంటి? ఇవన్నీ వీడియో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అందరూ ఆ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని ఎందుకంటారో మీకు తెలుసా? ఎందుకంటారంటే ఇతర యుగాల్లోని దేవుణ్ణి చూడాలంటే తపస్సు చేయాలి, కానీ కలియుగంలో మాత్రం తిరుమల కొండెక్కితే చాలు దేవుడు కనిపిస్తాడు. అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆపద మొక్కులు వాడా అని ఎందుకంటారో తెలుసా? స్వామివారిని కష్టాల్లో ఉన్నప్పుడు వెంకన్న అని తలుచుకుంటే చాలు ఆపదలు తీరుస్తాడని, అందుకే ఆపద మొక్కులు వాడా అంటారు. వడ్డీ కాసుల వాడా అని ఎందుకంటారంటే స్వామివారిని కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి భక్తుల నుండి కానుకలు తీసుకుంటారు స్వామివారు. మనం ఇచ్చేది చిన్న మొత్తమే అయినా వెంకటేశ్వర స్వామి వారు మనకి వడ్డీతో సహా ఆనందం, ఆరోగ్యం రూపంలో తిరిగి ఇచ్చేస్తారు. కుల మత భేదాలు లేకుండా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వచ్చే ఏకైక క్షేత్రం తిరుమల. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన దేవుడు ఆయనే కావచ్చు, కానీ ఆయన కోరుకునేది మీ ఆస్తిపాస్తులు కాదు, కేవలం గోవింద అనే ఒక్క నామం. ఎన్ని గంటలు క్యూ లైన్లో నుంచుని అలసిపోయిన గర్భగుడిలో ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ దివ్య మంగళ రూపాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు మన కష్టాలన్నీ మాయమైపోతాయి. అదే ఆ విగ్రహంలో ఉన్న పవర్. కోరిన కోరికలు తీర్చే కొండల రాముడుగా, ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆపద్ బాంధవుడుగా కోట్లాది మంది గుండెల్లో ఆయన నిలిచిపోయారు. అందుకే అంటారు వెంకన్నను నమ్మిన వారెవరు చెడిపోరు అని. చూశారు కదా, మన 7 కొండల వారి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వామివారి చరిత్ర సముద్రమంత లోతైనది. నిజానికి తిరుమల గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా భక్తులు ఎంతో ఇష్టంగా నడిచి వచ్చే అలిపిరి మెట్ల మార్గం గురించి, ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన తిరుపతి లడ్డూ గురించి, అలాగే లక్షలాది మంది ఆకలి తీర్చి నిత్య అన్నదానం గురించి మీకు వివరంగా చెప్పాలి. స్వామివారి పూర్తి వివరాలు క్లియర్ గా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఆసక్తికరమైన విషయాలన్నీ కలిపి పార్ట్ 3 వీడియోలో చెప్తాను. మీకు ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే గోవిందని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.